డోంట్ వేర్ బ్రో. డోంట్ వేర్ కాదన్నా, డోంట్ వరీ అన్నా. ఏదో పోనీ పోనీ. ఇంజిల్ దొరికిందనా? నువ్వు తడబడేసుకో, అది ఆరేలోపు వస్తాం. ఏ ఫిగర్ ఏం లేదు. కాల్ కట్టి ఆపురా బాయ్, మాస్ పోసుకుందాం. మాస్ ఫాస్ట్. ఇక్కడ కూడా నాన్న ఎక్కడైనా రా బాయ్. రాణి జబ్బు ఆయేగితో అమ్మాయి పారిపోతుంది చూడురా. ఏం చూస్తున్నా లేవాడి? ఇవే కదన్నా చూడమంది. ఏ క్యాచ్ అర్రర్ అర్రర్ కాదన్నా, హర్. ఆ పెద్ద వేసినా పీజీ పోసిందా అన్నాడు. తీసుకెరా పోరా. పవన్ కళ్యాణ్ అన్నా. పవన్ కళ్యాణ్ కాదురా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నాడు. పవర్ స్టార్ తో పెట్టుకున్నా, పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పెట్టుకున్నా అందరు బద్దలు బాసింగలు అవుతాయి. నేను జంప్ ఏరి కొడుకులు. రై అవసరం నీతో నాకేందా, నేను కూడా చంపే. పవర్ స్టార్ పేరుకి పవర్ స్టార్ ఫ్యాన్స్ కి అప్ప ఒరే వేరప్ప. ఇంతలో ఈ పిల్లెట్టిపోయిందబ్బా. ఏంటిది? నంబర్ 8897019026 8. ఆ కలలో వచ్చిన అమ్మాయి నిజమేనంటావా? అప్పుడు ఆ నెంబరు ఇట్రంట్రా. అబ్బా ఏంట్రా? రే సంతా, మంచి కలగన్నాన్రా, డిస్టర్బ్ చేశారు. ఏంటి కలగన్నావా? నార్మల్ సిజరేనా? ఏంట్రా కామెడీయా? చెప్పు తెగుద్రోయ్. అబ్బా ఎంత అందమైన డ్రీమ్ రా. ఏం జల్లా ఉందిరా అమ్మాయి. తన ఫేస్ చూడలేదు కానీ దేవకని ఎలా ఉందిరా. నంబర్ కూడా ఇచ్చిందిరా. ఆధార్ కార్డ్ నంబరా? అబ్బా ఫోన్ నంబర్ రా. నెట్వర్క్ ఏంటో. నన్ను గుట్టాడుగా ఆల్రెడీ. రే ఇవన్నీ కాఫీ షాప్ లో కూర్చొని మాట్లాడుకోవచ్చురా, టైం అవుతుంది. గెట్ రెడీ యార్. అంతే. అరే మామా, లైఫ్ లో కలను లైవ్ లో ఫీల్ అవ్వకురా. రే మీరు నమ్మినా నమ్మకపోయినా నా కల నిజం, ఆ ఫోన్ నంబర్ నిజం. గా నంబర్ ఫోన్ కొట్టు, పోరెత్తిందనుకో నిజమని నమ్ముతా. ఫోన్ కొట్టు. చేయరా, నువ్వు చెప్పిందే నిజమైతే ఫోన్ చేయరా. ఈ మట్టిగడితో నా చెడ్డి ఉతికి చెయ్యి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? లేదురా, లాస్ట్ నంబర్ 8 6 అని చిన్న డౌట్ రా. 8 అయితే ఫైట్ నంబర్ రా, 6 అయితే ఫిక్స్ నంబర్. కొట్టా. ఓకే. అక్క మళ్ళీ వాడేనేమోనే. ఫోన్ ఎత్తి రమ్మను, వాడొస్తే వాడి సంగతి నేను చూసుకుంటాను. హలో హలో, హాయ్ అండి. మీరు నిన్న నా కల్లోకి వచ్చారు, నంబర్ కూడా ఇచ్చారు. మీరు మా ఇంటికి వస్తే కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. ఓకే. అమీర్పేట్ చందన షోరూమ్ బ్యాక్ సైడ్ 3వ ఇల్లు. రే నంబర్ ఇదేనంటావా? నువ్వు చెప్పిన నంబర్ ఇదే అయితే ఇదే ఇల్లు ఉంటదిరా. హలో హలో హలో, నువ్వు ఆగమ్మా. ఎక్కడికి? అసలే నీ మనసు చాలా సున్నితమైంది. నీ డ్రీమ్ గర్ల్ నువ్వు సమంతాకి చెల్లెలు అనుకుంటున్నావు. లోపలికి వెళ్ళాక సంపూర్ణేష్ బాబు చెల్లెల్లా ఉందనుకో, అప్పుడు నీ గుండె పేలిపోతుంది. అందుకే ముందు నేను లోపలికి వెళ్తాను, ఫోటో తీస్తాను, నీకు వాట్సాప్ చేస్తాను. నచ్చిందనుకో లోపలికి వచ్చాయే. బాయ్. రారా. లక
ఎక్కడ నా చెబోడి? ఏయ్, అప్పుడే తలుపేస్తున్నావేంటి? ఎరా రకరకాల నెంబర్లతో ఫోన్ చేసి నా చెల్లిని విసిగిస్తావా? ఈ రోజు నీ లెగ్ పీసులు తీసి దమ్ బిర్యానీ చేస్తాను రా. ఈ రోజు నేను నాన్ వెజ్ తిననుగా. ఏం తినిపిస్తాను? చెప్పబోయ్, నీ గర్ల్ ఫ్రెండ్ అందంగా ఉంటావేంట్రా? పిల్లి కళ్ళు వేసుకుని దరిద్రంగా ఉంటాను. ఛీ! అందంగా లేదా? అయితే 6 నెంబర్ తప్పు అనుకుంటున్నాను రా. 8 నెంబర్ కరెక్ట్ అని నా 6 సెన్స్ చెప్తుంది. నువ్వేమంటావు? నాకు చెప్తుంది సూర్య 7th సెన్స్. జంపింగ్ జపాంగ్. యాదవా. ఇలాంటి డైలర్ టోన్ పెట్టుకున్నామే ఖచ్చితంగా అందంగానే ఉంటుంది. హలో, బామ్మా, ఈ వయసులో నీకు ఫోన్ అవసరమా? సరే ఉంటే ఉంది. ఈ పాట నీకు అవసరమా చెప్పమ్మా. ఈ ఫోన్ నాది కాదురా అబ్బాయి, నా మనవరాలిది. మనవరాలిదా? ఆహా, ఫోన్ తనకివ్వచ్చు కదా. లేదు, యోగాకి వెళ్ళింది. యోగా? మార్నింగ్ సార్. హే, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు? ఫైన్ సార్. ఏంట్రా అందరూ పొద్దున్న ఉప్పుడు మీటింగ్ పెట్టారు? హాయ్ రా, ఎప్పుడు ఉండేదేరా. ఓకే, క్యారీ ఆన్. రే అరగుండు, గుడ్ మార్నింగ్. డ్రీమ్ గర్ల్ సేవ్ చేస్తే కనిపించట్లేదండి. యా, హలో. హలో. హలో, హాయ్ అండి. హౌ ఆర్ యు? హాయ్, ఐమ్ ఫైన్. హూ ఇస్ దిస్? ఐమ్ శ్రీ అండి. అదే నిన్న కళ్ళకొచ్చారు, ఫోన్ నెంబర్ ఇచ్చారు. వాట్? అదేనండి, నిన్న నా కల్లోకి వచ్చి ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా. ఆర్ యు మ్యాడ్? నీకేమైనా పిచ్చా? అయ్యో, పిచ్చి కాదండి, మీరే నా డ్రీమ్ గర్ల్. సారీ, దిస్ ఇస్ రాంగ్ నెంబర్. హలో హలో. అమ్మ సరే అమ్మ, వెళ్తున్నా. జాగ్రత్త. బాయ్ బాయ్. ఏవే, ఈ ఓకే బంగారం డైరెక్టర్ ఎవరు? మూవీ మంచి రొమాంటిక్ గా ఉంది. మణిరత్నం. ఓహో, మణిరత్నమా? అయితే ఇంకా అప్డేట్ లో ఉన్నాడన్నమాట. మణిరత్నం అప్డేట్ లో ఉన్నాడో లేదో కానీ నువ్వు మాత్రం బాగా అప్డేట్ లో ఉన్నావు ముసలి. ముసలి అన్నది చాలు గాని వచ్చేటప్పుడు ఆషికి 2 DVD తీసుకురా. సరే సరే, బాయ్ బామ్మ. బాయ్. హాయ్. హాయ్ జ్యోత్స్న. హాయ్. హాయ్ డార్లింగ్, గుడ్ మార్నింగ్. ఏంటి లేట్? సునీల్తో బ్రేక్ఫాస్ట్, సందేశ్తో షాపింగ్. ఎందుకే అలా అబ్బాయిలతో ఆడేసుకుంటావు? ఎవరైనా అటాక్ చేస్తే? అటాకా? అంత సీన్ లేదులేవే. దీనివల్ల నీ క్యారెక్టర్ బ్యాడ్ అవదా? క్యారెక్టరా? వాళ్ళకి అవసరం, మనకు అవకాశం. మంచిగా ఉంటే ఏమైనా విగ్రహాలు కడతారా? అట్నే అనుకోమ్యా, ఎవడో ఒకటి యాసిడ్ పోస్తే తెలుస్తుంది అప్పుడు. అరే బ్లాక్ బెర్రీ, నీకంత సీన్ లేదురా. నాతో పెట్టుకున్నారంటే ఒక్కొక్కడి పర్సు ఖాళీ అయిపోయి వాడి పల్స్ రేట్ డౌన్ అవ్వాల్సిందే. అర్థమైందా? కూడా ఫుల్గా ఉంది మ్యా. నిజమా? ఆధార్ కార్డ్ తప్ప ఏముందిరా ఇందులో? ఏంది మ్యా, నీకు షుగరా? నీకెలా తెలుసు? ఇప్పుడే టేస్ట్ చూసా, కప్పులో షుగర్ లేదుగా. ఇంతకీ నీ లైఫ్ పార్ట్నర్ పరిస్థితి ఏంటి? ఇదిగోనే, వీడే నా ఫస్ట్ అండ్ ఫారెన్ బ్రాండ్. వీడి పేరు గోపి. వీడి లైఫ్ లో అన్ని ఫస్ట్ హ్యాండ్ కావాలనుకుంటాడు, కనీసం సెకండ్ హ్యాండ్ పెన్ కూడా వాడు. అలాంటి వీడి లైఫ్ లో ఎలాంటి సంఘటన ఎదురైందో చూద్దాం. నీకు తెలుసు కదా నాకు అన్ని బ్రాండ్ యూఏ కావాలని. యా ఇండియాకి వచ్చాక కలుద్దాం. ఓకే, టేక్ కేర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. Here is file. Take this. I had a breakup. Will you? I use all brand new items. Okay? Hello sir. Good Hello. morning. Good morning. Actually we are allotting a new car due to some reasons.
We are giving you the ex-manager's card. Please take it, sir. Ex-manager. You stupid idiot loafer. ఇంగ్లీష్ భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం సెకండ్ హ్యాండ్. అది లైఫ్ పార్ట్నర్ అయినా సరే, నేను వాడే వస్తువు అయినా సరే. నీకు తెలుసా, ఈవెన్ కాఫీ షాప్ పోతే కప్పు పట్టుకెళ్తాను రా. ఇంకొకసారి డోంట్. సీసీ కెమెరాలో దొరికిపోతారు. యూ స్టూపిడ్, గెట్ అవుట్. చూడపా సిద్ధప్ప, ఏదైనా ఫస్ట్ హ్యాండ్ అయితే ఆ కిక్కే వేరప్పా. బై ద వే, ఎంగేజ్మెంట్ కోసం నేను ఇండియా వెళ్తున్నాను. అమ్మాయి కూడా బ్రాండ్ న్యూ. అందరూ అలాగే అనుకుంటారు. అదర్వైజ్ దేర్ ఇస్ నో లైఫ్. రే గెట్ అవుట్. ఏంది మే బండదానా, నీ సీట్కి సీట్ ఏమైనా సెట్ అవుతుందమ్మా? సోఫా కావాలి మే నీకే? మీ అయ్యనని సోఫా తీసుకురారా. నువ్వు అనమే సోఫా ఏంది, నా సర్వస్వం నీకే ఇస్తా. పగిలిద్ది. గుడ్ మార్నింగ్ అను. గుడ్ మార్నింగ్ అను, మన టీమ్ గర్ల్స్ అంతా నీ అందం చూసి చాలా జెలసీగా ఫీల్ అవుతున్నారు. బై ది వే, మన ప్రాజెక్ట్ సక్సెస్ మీట్ నెక్స్ట్ వీక్ ఒక రిసార్ట్స్లో ప్లాన్ చేశాను. అండ్ ఐ హ్యావ్ అరేంజ్డ్ సంథింగ్ స్పెషల్ ఫర్ యూ. స్టాప్ ఇట్. ప్లీజ్ డోంట్ ఫ్లర్ట్ విత్ మీ. హాయ్ గాయ్స్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మన కంపెనీ గ్రోత్ సాటిస్ఫైడ్. మన కంపెనీ పైకి రావాలంటే ఏం చేయాలి? ఏముంది సార్, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్లోకి రావాలంతే. షట్ అప్. మీరు స్టార్ట్ చేయండి. హాయ్ గైస్, our project details are shared by Miss Anusha now. So basically our project is going to be sorry, I'm sorry. So what I was saying that Anu, please go out and attend the call. Excuse me. హలో హలో, ఎవరు? హే డ్రీమ్ గర్ల్, నేనే. అదే నేను నీ కళ్ళకి వచ్చి ఫోన్ నెంబర్ ఇచ్చారు అని చెప్పాను కదా, శ్రీని. హే, రాంగ్ నెంబర్ అని చెప్పాను కదా. ఏమండి, నా కళ్ళ నన్ను మోసం చేయదండి. మీది రాంగ్ నెంబర్ అంటే అస్సలు నమ్మనండి. చూడు, పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అబ్బా, ఏంటి కేసేసి కొడుకు లాగుతారా ఏంటి? ఇడియట్. సూపర్ సినిమా అండి, పిచ్చగా నచ్చేసింది. 8 సార్లు చూశాను. షట్ అప్. ఏంటండి, కొత్త సినిమానా? అది ఇంకా రాలేదే. అమ్మా, టవల్ ఇస్తావా? పాలు చూసుకోవా అంటే బాత్రూమ్ లో దూరావా? వచ్చి నువ్వే తీసుకో. ఇప్పుడు నేను నడువే కాదు, నీ ఫుల్ బాడీ చూస్తానా? ఏమైందే? పవన్ కళ్యాణ్ నా నడుము చూశాడమ్మా. అబ్బా, ఏంటి నీ గోల? ఇలా టీవీలో వచ్చే హీరోలు చూసి సిగ్గుపడితే రేపు పొద్దున కట్టుకున్న వాడితో కాపురం ఎట్లా చేస్తావే? తలపి. ఎవరో వచ్చినట్టున్నారు. సరే, ఇదిగో తీసుకో. ఏం తెచ్చావు? మంచి బత్తాయి అండి, మంచి యాపిల్ అండి. చేతులేంటి అసహ్యంగా? సైజులు చెప్తున్నానండి. కళ్ళెదురుగా కనపడుతున్నాయిగా. అవునండి. ఫ్రెష్ గా ఏమున్నాయి? యాపిల్ ఫ్రెష్ అండి, బత్తాయి ఫ్రెష్ అండి. 1 డజన్ యాపిల్స్ ఇవ్వు. ఈసారి దానిమ్మలు తీసురా. అలాగేనండి. కొంచెం ఎత్తుతారండి. నేనేమన్నానండి, కొంచెం ఎత్తుతారా? అర్థమైందండి, కొంచెం బొట్ట ఎత్తండి. అది అలా అడగాలి. ఇది ఇలాగే అర్థం చేసుకుంటావు నువ్వు. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. అలాగే వాడిని స్కూల్ దగ్గర డ్రాప్ చేయి. సరే, తిన్న చాలేరా? ఓకే, వస్తున్నా. చింటూ దిగురా. అలాగే. ఏంటక్క? నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, నువ్వు ఆటోకి వెళ్ళు ప్లీజ్. ఓకే. హాయ్. హాయ్. ఏం చేస్తున్నావే?
చాటింగ్. One moment. Hello. Hi, darling. ఏ ఎప్పుడు చూడు కాల్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇదే నా గోలా. 1 minute baby. I'll call you back. Okay? ఏం చేస్తామే, మనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కదా. ఇంకా నువ్వు మారవే. నీకు జెలసీ. అయినా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండాలంటే మనలో విషయం ఉండాలేవే. నీ నోట్లో నోరు పెట్టాను చూడు, నీకు దండం తల్లి. మై కన్నిక పెళ్లి కుదిరిన సందర్భంగా మనమంతా ఓ చిన్న గేమ్ ఆడదాం మే. ఈ డబ్బీలో ఉండే చిట్టిల్లో ఎవరు పేరు వస్తే వాళ్ళు వాళ్ళ ప్రేమ కథ చెప్పాలి. సరేనా? ఓకే. ప్రేమ కథ లేకుంటే? అయినా ఈ కాలంలో ప్రేమ కథ లేకుండా ఎవరుంటారు మే? మొత్తానికైతే తీద్దాం ఉండండి. డ్రీమ్ గర్ల్ బిజీ అనుకుంటా. ఏరా ఏం చేస్తున్నావు? ఏం లేదురా, నా డ్రీమ్ గర్ల్ ఫోన్ లిఫ్ట్ చేయట్లా, అందుకనే మెసేజ్ టైప్ చేస్తున్నా. అవును, ఇంతకీ నీ డ్రీమ్ గర్ల్ ఎలా ఉంటుందని ఊహిస్తున్నావు? ఎలా ఉంటుందో తెలియదు కానీ తన వాయిస్ మాత్రం స్వీట్ గా ఉంటుందిరా. అవునా? రేయ్ ఒక్కసారి నీ డ్రీమ్ గర్ల్ వాయిస్ మాకు కూడా వినిపించొచ్చు కదరా. ఏవే నీకు ఫోన్ వచ్చింది. స్వీట్ వాయిస్ వింటానికి మీరు అందరూ ఎక్సైటెడ్ గా ఉన్నారు కదా. కొంచెం లిఫ్ట్ చేయమ్మా. హలో, ఎవరు? బామ్మ, లవ్ స్టోరీలో గోస్ట్ లా ఉంది బామ్మ నీ ఎంట్రీ. ఫోన్ నీ మనవరాలకి బామ్మ. నీతోనే మాట్లాడతాడంట. హలో. హాయ్ ఏంజెల్. నువ్వా? కాల్ చేద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు కాల్ చేసావు? నా డ్రీమ్ గర్ల్ తో మాట్లాడదామని. అబ్బచ్చా, డోంట్ ఇరిటేట్ మీ. ఓకే? ఎవరే? హలో హలో. బాప్రే, ఎవరిది కాల్? ఎవడోనే విసిగిస్తున్నాడు. అవునా? ఉండు, వాడి పని చెప్తా. హే, ఏం చేస్తున్నావే? ఇప్పుడు ఎంఎంఎస్ చూసి వాడి దిమ్మ తిరుగుద్ది. ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ గాడివి, నీకు ఐపీఎస్ వాడి కూతురు కోడలుగా కావాలా? అదిగా సార్. బాప్రే, పిల్ల హుషారే. కొంప తీసి తన బాబు ఏమన్నా కమిషనరా? చూద్దాం, దానికి ఇస్తాం చూడు జలక్. కమిషన్ కూతుర్ని ప్రేమించకూడదా? కమిషన్ కూతుళ్ళకి మొగుళ్ళు రారా? అబ్బో, వీడు సాఫ్ట్ ఏం కాదు, మంచి కంచే. పాప వీడియో చూసుంటుంది, కాల్ చేసి కదిలిద్దాం. హలో. ఏంటి మీ వాయిస్ మారింది? నథింగ్, నేనేనే మాట్లాడింది. యాక్చువల్లీ మీరు వీడియో చూసి కోపం వచ్చి ఉంటుంది. ఐఎమ్ సారీ. చూడు మిస్టర్, అసలేంటి నీ ప్రాబ్లం? ఏమీ లేదు, మిమ్మల్ని ఒకసారి కలుద్దామని. ఎందుకో? ఊరికే. సరే, అయితే ఈవినింగ్ 4 o'clock డెక్కన్ పార్క్ వైట్ చుడిదార్లో వస్తాను. ఓకే? పక్కా పక్కా ఫిక్స్ అయిపో. యాహూ! ఎందుకు ఈ డ్రెస్ కలర్ కూడా చెప్పావు? వాడు బల్లవటానికి ఎవరో ఒకరు వైట్ డ్రెస్ లో వస్తారులేవే. ఓ షిట్, ఫోన్ మర్చిపోయొచ్చాను. ఇప్పుడు ఆ అమ్మాయిని గుర్తుపట్టాలారా? నో ప్రాబ్లం. ఆ అమ్మాయి వైట్ చుడిదార్లో వస్తానని చెప్పింది కదా, అదొక్కటి చాలు. ఈ పార్కులో ఎక్కడున్నా గానీ గుర్తుపట్టేస్తా. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఎక్కడుందో పట్టుకొని వస్తా. త్వరగా వచ్చి. నువ్వు ఆగు, చిన్నదాన్ని చెయ్యే పట్టు. ఆ అమ్మాయి ఈ అమ్మాయి అనుకుంటా. హాయ్ డ్రీమ్ గర్ల్. బావా, పాడు పనికి తోడు లేదని చింతగా ఉంది. బావా, చింతగా కాదు, చితికిపోయిన చింతపండులో ఉన్నావు. అర్థం చేసుకో బావా. బావా, నీకు నా గురించి తెలియట్లా? అదేదో చూపించు బావా. టైపు కాదురా, నేను మాత్రం ఆ టైపే. నీకు దండం పెడతా, నన్ను వదిలేరా బాబు. కాలు పట్టుకుంటా ప్లీజ్ బావా, నన్ను అర్థం చేసుకో బావా. ఇది ఇక్కడ బలినట్టున్నాడు, మనం జంప్. నీ డ్రీమ్ గర్ల్ చేయబట్టి మాకు డ్రీమ్స్ లేకుండా పోయాయిరా. ఒళ్ళంతా హూనం అయిపోయిందిరా. రే, దాన్ని అసలు వదిలే సమస్య లేదురా. ఏం చేస్తావురా? దాని డీటెయిల్స్ కనుక్కుని SMS పంపుతా.
డీటెయిల్స్ కనుక్కుంటావా? హౌ? ఎలాగా? రే సొంత మన ఎయిర్టెల్ ఫ్రెండ్ ఉన్నాడుగా ఉన్నారా? ఆడా మొగ రే ఆడి ఫోన్ చేసుకొని పిలవోయ్. హలో, దిస్ ఇస్ బాల్ రెడ్డి, సన్ ఆఫ్ బ్యాట్ రెడ్డి. ఒరేయ్ మీ తాత వికెట్ రెడ్డా? ఎవడ్రా నువ్వు? ఒరే నేనురా సంతానమా. నా దగ్గర నల్ల కుక్క ఒకటి ఉంది. దగ్గరికి వెళ్తే తెగ మొరగుతుంది అది. నువ్వు గాని వచ్చినావు అనుకో దాని పని పడదాం రా స్వామి. రే ఫాస్ట్ గా వచ్చావరా? కాస్ట్లీ మంది కదరా. ఫ్రెండ్స్ అంటే మీర్రా, మీకోసం ఏమన్నా చేస్తాను రా. మీ ఆఫీస్ లో ఒక అమ్మాయి నెంబర్ ఇస్తావా? నువ్వు ఆపే. బ్రో నీకు ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ డీటెయిల్స్ కావాలి. బాల్ రెడీ. పాప మెసేజ్ చూసుంటది, మనం కాల్ చేసి షేక్ ఇద్దాం. హలో ఏండే మీరు ఇన్ఫోవిటీలో వర్క్ చేస్తున్నారని కరెక్ట్ గా కనిపెట్టాను కదా. రియల్లీ? ఎలా కనిపెట్టావు? టెక్నాలజీ అండి, టెక్నాలజీ. హలో, అమెరికాని కనిపెట్టిన కొలంబస్ లా ఫీల్ అవ్వకు. మైండ్ యువర్ బిజినెస్. దిస్ ఇస్ నాట్ మై కంపెనీ. హలో 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 బాబ్రే. రే తన అబద్ధం చెప్తుందిరా. రేపు తన ఆఫీస్కి వెళ్ళి తన్ని కలుస్తా. చాలా కష్టం. ఏదైనా మంచి పని చేసేటప్పుడు సపోర్ట్ చేయాలి. రేపు వీకెండ్, పైగా హాలిడే, ఎలా కలుస్తావురా? ఇంకా ఈజీ కదరా. హౌ హౌ? మన బాబు ఉన్నాడు కదా. లెఫ్ట్ తీసుకున్నావు, రైట్ కూడా తీసుకున్నావు రా. ఒరే సన్ ఆఫ్ బ్యాట్ రెడ్డి, నువ్వు సిగ్నల్ సరిగ్గా చూసి చెప్పరా. నువ్వు చెప్పే ప్లేస్ కి మేము వచ్చే ప్లేస్ కి ఏ మాత్రం సింక్ అవ్వట్లేదురా. ఈ అమ్మాయి ఇంత దూరం ఎందుకు వచ్చిందిరా? ఐడియా మావా. మళ్ళాంటి సాఫ్ట్వేర్లు ఇలాంటి ఊరవుతున్న రిసార్ట్స్ కే వస్తూ ఉంటారు. ఇక్కడ 2 రిసార్ట్లు ఉన్నాయి. ఆ 2 రిసార్ట్స్ లో ఎతికామనుకో ఆ అమ్మాయి దొరికిపోద్ది కదా. Hello everyone. Please enjoy our success meet for the successful completion of our project. For me? Congrats. Have it, Anu. Thank you. Okay. Guys and girls, just go and enjoy. Anu. అను లాస్ట్ నైట్ కాల్ చేశాను, లిఫ్ట్ చేయలేదే. You know, I want to show something for you. hey, listen. మన ప్రొఫెషన్, కెరీర్ గ్రోత్ ఇవన్నీ చాలా మందికి ఇన్స్పైరింగ్ గా ఉంటాయి బికాస్ ఆఫ్ అవర్ బ్రాడ్ థింకింగ్. బట్ నువ్వేంటి చాలా కామన్ గా థింక్ చేస్తున్నావు? ఏ అను రావే. One second. ఏ వెయిట్. మన కొలీగ్స్ అందరూ అలా బయటికి వెళ్ళారు. ఈయన ఇప్పుడు మనం ఇద్దరమే ఉన్నాం. సో ఇంకా మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు. హలో, నాట్ అగైన్. ఎక్కడున్నావు? ఇంకా ఎంతసేపు? నాతోనే మాట్లాడేది. నాకేం ప్రాబ్లం లేదు. ప్రాబ్లమా? ఏంటి వచ్చేసావా? ఇక్కడున్నావా?
ఎక్కడ? హలో 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 ఏమండి హలో ఏమండి హలో ఏమై ఉండొచ్చు? హలో యార్, అసలేంటి నీ ప్రాబ్లం? ఏమండి ఏదేదో మాట్లాడుతున్నారు. నిజం చెప్పాలంటే నాకు ఒక్క ముక్క కూడా అర్థం అవట్లేదండి. నథింగ్. అసలు విషయం ఏంటో చెప్పు. కొంచెం మీ పేరు చెప్పొచ్చు కదా? అవునండి మీ పేరే. కొంచెం చెప్పొచ్చు కదండి. మీ పేరే కదండి అడిగాను. త్రిష అంత పని చేసిందా? పేరు చెప్పడంలో ప్రాబ్లమా మీకు? త్రిష. వావ్, హీరోయిన్ పేరు సూపర్ అండి, అదిరిపోయింది. థ్యాంక్ యూ. దొరికిందా? అక్కలేదురా, అమ్మాయి పేరు తెలిసింది, అమ్మాయి వర్క్ చేసే కంపెనీ పేరు తెలిసింది. ఇంకేంటి ప్రాబ్లం? అక్కడికి వెళ్తే ఈజీగా పాపను పట్టేయచ్చు. మీరు ఈ కంపెనీ సెక్యూరిటీయా? అబ్బే, పక్క కంపెనీ సెక్యూరిటీని. అక్కడ వాస్తు బాగోలేదని ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. అబ్బా భలే వేస్తావే. నేను ఎప్పుడు అంతే, నా లడ్డూలో జోకులు ఇలాగే వేస్తూ ఉంటాను. అయితే నీకు ఒక మ్యాటర్ ఉందిలే. ఏంటో? ఓ, ఎప్పుడో జీతాలు వచ్చినప్పుడు చూస్తుంటాం భయ్యా. చాలా ఫాస్ట్ ఉన్నావు భయ్యా. ఎందుకు పని? ఏం లేదు, త్రిష అని ఒక అమ్మాయి ఇక్కడ వర్క్ చేస్తుంది తెలుసా? తెలియకపోవడం ఏంటి, లక్షణంగా ఉంటుంది. అదిగో మాటల్లోనే వచ్చేస్తుంది. భయ్యా, త్రిష అంటే ఈ అమ్మాయేనా? ఏం 9th లాగే ఏమన్నా కనిపిస్తుందా? ఆ అమ్మాయే త్రిష. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే భయ్యా భయ్యా, ఆ బండ త్రిషకి తెలుగు రాదు, నాకు హిందీ రాదు. దాన్ని అక్కడ బండి పెట్టొద్దని చెప్పండి భయ్యా. ఏంటి, ఆ అమ్మాయికి తెలుగు రాదా? రాదు. అంటే నా త్రిష వేరు, ఈ అమ్మాయి వేరు. భయ్యా, ఈ కంపెనీలో త్రిష పేర్లు ఇంకెవరైనా వర్క్ చేస్తున్నారా? చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళ గురించి నాకు తెలియదు. అర్జెంట్ గా దీనికి చెప్పండి భయ్యా. భలే మాట చెప్పవయ్యా బాబు. హలో శ్రీ. హాయ్ త్రిష గారు. హాయ్. హౌ ఆర్ యు? ఐమ్ ఫైన్. ఏంటి జోష్లో ఉన్నావు? ఎందుకంటే నిన్ను త్వరలో తెలుసుకోబోతున్నా. వాట్? ఎస్, నేను మీ ఆఫీస్కి వచ్చా. ఆఫీసా? అక్కడ నిన్ను తెలుసుకునేలోగా నువ్వు మిస్ అయిపోయావు. పిచ్చి పిచ్చి వేషాలు వేకే. నన్ను కనుక్కోవడం అంత ఈజీ ఏం కాదు. మీరు చెప్పింది బాగుంది, కానీ కనుక్కోనా? అసలు నన్ను ఎందుకు కనుక్కోవాలి? నాతో నీకేం పని ఉంది? లైట్ తీసుకో. ఎందుకు లైట్ తీసుకోవాలి? స్ట్రాంగ్ గానే తీసుకుంటా. ఛా, సో ఏదేమైనా నేను కనిపెడతా. ప్లీజ్ అలా చేయకు. నా పర్మిషన్ లేకుండా నన్ను కనుక్కున్నావంటే లైఫ్లో నీ కాల్ కూడా లిఫ్ట్ చేయను. మరి అలా అయితే కలు. నీ గురించి నాకేం తెలుసని కలవాలి? కలిసి తెలుసుకో. అలా కాదు, కొన్ని రోజులు ఇలా ఫోన్లో మాట్లాడుకుందాం. తర్వాత కలవాలనిపిస్తే నేనే కలుస్తాను. బట్ నువ్వు మాత్రం ట్రై చేయకు. కలుస్తావుగా? అదే చూద్దాం అన్నాను కదా. అవునా? ముందైతే డిస్టర్బ్ చేయకు ఒక 3 రోజులు. ఎందుకు? ఎందుకంటే మా తాతయ్యకి ఒంట్లో బాలేదు. ఇంకెక్కడి తాతగారే? ఓ అవునా, ఐమ్ సారీ అండి. ఓకే ఓకే, ఉంటా, బాయ్. హలో. హలో, తాతగారికి ఎలా ఉందండి? ఏం చేస్తున్నారు? తాతగారా? తాతగారు మందేసుకుని మత్తుగా పడుకున్నారు. మందేంటి? అదే మందులేసుకుని పడుకున్నారు అని. ఓ ఓకే. సరే సరే, నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ ఫోన్ చేస్తాను. సరే సరే, టేక్ కేర్, బాయ్. Yes, I'm working on it right now. I'll send you. Yes. Yeah. By the end of the day, I'll send you. Okay.
హలో ఏంటి నీనాసా? అదేనండి తాతగారి కండిషన్ ఎలా ఉందని. తాతగారిని అడ్డు పెట్టుకుని నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చెయ్యకు. అయినా రేపో మాపు పోయే తాతగారి గురించి మాకు లేని టెన్షన్ నీకెందుకు? సూపర్ అండి మీరు. ఆయన పోతారని ఈజీగా చెప్పేశారు. ఆయన మీ చిన్నప్పుడు మిమ్మల్ని ఎత్తుకుని ఆడించిన క్షణాలు గుర్తు తెచ్చుకోండి. ఆయన విలువ బంధుత్వాల విలువ తెలుస్తుంది. నేను ఎక్కువగా మాట్లాడుంటే సారీ అండి. బాయ్. శ్రీ, ఐఎమ్ వెరీ సారీ. హలో హలో. హాయ్. ఇఫ్ యూ డోంట్ మైండ్ నిన్న ఒకటి అడుగుతాను, నో అనకూడదు, ఓకే? ఏంటది? మనం ఎప్పుడు కలుద్దాం? వై సో క్యూరియస్? ప్లీజ్. ఇప్పుడు నువ్వు నో అన్నావంటే ఇంకా లైఫ్లో ఎప్పుడు కాల్ చేయను. ఇదే లాస్ట్ కాల్. కూల్, సరే మీట్ అవుతా. హే, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఒక కండిషన్. ఏంటది చెప్పు, ఏదైనా పర్లేదు. నేను ఫస్ట్ టైం కలిసేటప్పుడు ఐ విల్ బీ ఇన్ స్కార్ఫ్, ఓకేనా? వాట్? ఫేస్ చూపించకుండా ముసుగులో కలుస్తావా? అదేంటి? చూడు, నువ్వు ఫోన్లో మాట్లాడినట్టు బయట ఉండకపోవచ్చు కదా. నేను నిన్ను కలిసినప్పుడు నీ ప్రవర్తన బాగుండాలి. నేను నీతో ఉన్నప్పుడు నాకు హ్యాపీ మూమెంట్స్ ఉండాలి. ఇవేవీ లేకపోతే అదే ఫస్ట్ అండ్ లాస్ట్ మీట్. సి, వి ఆర్ ఎడ్యుకేటెడ్, ఓకే? ఫేస్ చూపించడంలో తప్పేంటి? రేపు పొద్దున్న నువ్వెక్కడన్నా చూసి గుర్తుపట్టి మళ్ళీ నన్ను కలవమని అడగొచ్చు. నో అంటే విసిగించొచ్చు. అదే కాకుండా యాసిడ్ కూడా పోయొచ్చు. ఈ చిన్న లైఫ్కి ఇదంతా అవసరమా? బాప్రే. చూడు, ఏ అబ్బాయికైనా తెలియని అమ్మాయి కలుస్తుందంటే తను ఎలా ఉంటుందో చూడాలని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. నువ్వు ఇలా కిక్కు లేకుండా చేస్తే ఎలాగా? అయితే కిక్కున్న అమ్మాయిని చూసుకో. బాయ్. హలో 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 హలో. ఏరా, తను నిన్ను కలవనంది కదా? నాకు తెలుసురా, నాకు తెలుసు. ఎవరుకోరా ఇప్పుడు ఎక్కుతాను. హలో. చెప్పు. సరే, రేపు మన ఫస్ట్ మీట్ ఎక్కడ? ఐల్ మెసేజ్ యూ. చెప్పి ముసుగులో కలుస్తానందా? షట్. అవునరా. నువ్వు పని చేయి, నువ్వు ఆ అమ్మాయిని కలిసేటప్పుడు ముసుగులో కలువు. బుర్రేమైనా దొబ్బిందారా? పిచ్చోడా, ఏ అమ్మాయికైనా ఆ అబ్బాయిని మొదటిసారి కలుస్తున్నప్పుడు ఆ అబ్బాయి ఎలా ఉంటాడో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉంటది. ఇతనేంటి ముసుగులో? Thanks for coming. How are you? I'm fine. You? I'm good. కలు అన్నావుగా, ఇప్పుడు హ్యాపీయా? హ్యాపీయే, కానీ కండిషన్స్ అప్లై కదా, అది లేకుంటే బాగుండును. అబ్బచ్చా. వావ్, సో బ్యూటిఫుల్. అవును, చాలా సెక్సీగా ఉంది. వాట్? కొంగ. హే చూడు, చిన్న లెగ్ భలే ఉంది కదా. చాలా బాగుంది. ఈ చిన్న లెగ్ చూస్తే ప్రపంచం చూస్తున్నంత హాయిగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా? ఏమీ లేదు.
లేక్ బాగుంది కదా, వర్ణిస్తున్నాను. సరే సరే, ఇంక వర్ణించింది చాలులే. నేను ఇంట్లో చెప్పి రాలేదు, ఇంక బయలుదేరుతాను. బాయ్. అప్పుడేనా? ఇంకాసేపు ఉండొచ్చు కదా. నో వే, నేను వెళ్ళాలి. సరే సరే, ఒక్క నిమిషం. చిన్న గిఫ్ట్ నీకోసం. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. అవును, నువ్వేంటి ఇలా ముసుగులో? ఏమీ లేదు, ఇద్దరు ఇలా ఫేస్ చూపించుకోకుండా కలిస్తే కిక్ ఉంటుందని ఇలా వచ్చా. కొంచెం హుషారుగానే ఆలోచించినట్టున్నావు. సరే సరే, బాయ్. బాయ్. పర్లేదు, వీడికి మంచి బుద్ధులే ఉన్నాయి. ఏంటి మళ్ళీ ఇలా ముసుగులో వచ్చావు? మై లైఫ్ మై స్టైల్. నాపై ఇంకా నమ్మకం రాలేదా? టైం పడుతుందమ్మా నీ మీద నమ్మకం రావాలంటే. ఒక 2-3 సార్లు కలిస్తే నువ్వేంటో ఒక క్లారిటీ పిక్చర్ వస్తుంది. అన్నిసార్లు కలిస్తే పిక్చర్ కాదు, మెగా సీరియల్ వస్తుంది. నేను సీరియస్ గానే చెప్తున్నాను. ఒక 2-3 సార్లు కలిస్తే నీ జాతకం మొత్తం చెప్తాను. అట్నా? నా జాతకం కూడా చెప్తూ గానీ ఏంది ఇద్దరి మధ్య డేటింగ్ డిస్కషనా? కాదు, కౌంటింగ్ డిస్కషన్. ఓ క్రౌ మదర్ స్టోరీనా? నీ పాసు గోలా. ఈ ముసుగులేందిరా కొత్త ఆట? ఆ డైరా ఓపెన్ చేయమే. చూసించాలి కానీ ఇదిగో ముసుగు ఓపెన్ చేసి ముఖం చూపించావు. ముందు ఆ బ్యాగ్ లో ఏముండదు చూడు. బాగా మంచి మంచి నోట్లు ఎండబెట్టినావా? ఈ దొరుకుతుంది కదా సైడ్ జిప్పు. అబ్బా లక్ష్మీదేవి, థ్యాంక్స్ అమ్మా. ఇదిగో నీ బ్యాగ్ నువ్వు జాగ్రత్త పట్టుకుని పో. అది సరే గాని మనం నెక్స్ట్ టైం కలిసినప్పుడు ముసుగు లేకుండా కలుద్దాం, ఓకేనా? అప్పుడు దాకా ఎందుకు, ఇక్కడే తీసేద్దాం. అరే నెక్స్ట్ టైం అన్నాగా. దొంగ దొంగ ఈ ముసుగులో ఉన్న అమ్మాయి ఎలా ఉంటుందబ్బా? అవికా కూరలా ఉంటుందా? నిత్య మేనన్లా ఉంటుందా? ఎలా ఉన్నా దీన్ని ఈరోజు వదలకూడదు. ఏదో అనుకోకుండా జరిగింది. అరే ఎందుకంత కోపం? మాట్లాడతానా? అందరు అబ్బాయిలాగే నువ్వు కూడా ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని వెయిట్ చేసావు. చిన్న అవకాశాన్ని పెద్దగా యూజ్ చేసుకున్నావు. అరే అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది, కావాలని ఎవడు చేయలేదు. కథలు చెప్పుకు. నడువెందుకు నొక్కావు? నొప్పినప్పుడు నువ్వేమనలేదు, అయినా ఎందుకు ఇంత ఫైర్ అవుతున్నావు? అసలు చిన్న విషయమే కదా. చిన్నదా? ఇది చిన్నదా? అయినా నీ బుద్ధి బాగా అర్థమైందిలే. నువ్వు నన్ను కాదు, నా శరీరాన్ని మాత్రమే ఇష్టపడుతున్నావు. ఏయ్ నువ్వు కూడా చేయి పట్టుకున్నావు కదా. పట్టుకుంటే ఏంటి? చేయి పట్టుకుంటే ఒళ్ళంతా పట్టుకోమనా? జరిగింది చిన్న ఇన్సిడెంటే కదా, ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తావు? నువ్వు హక్ చేసుకోవడానికి నేను నీ లవ్వర్ని కాదు. ఇడియట్. నీ పోకిర్ వేషాలు నా దగ్గర కాదు. ఇలా జరిగినందుకు నాకు చాలా అసహ్యంగా ఉంది. గుడ్ బై.
హలో అను, ఎక్కడున్నావే? ఇంట్లోనే. రెడీగా ఉండు, గోపిని పిక్ చేసుకోవాలి. ఫ్లైట్ అరైవల్ ఎప్పుడే? ఆల్రెడీ ఎయిర్పోర్ట్ నుండి వచ్చేసాడే. కాఫీ షాప్లో వెయిట్ చేస్తున్నాడు. ఏం కావాలి సార్? బ్రో కాఫీ పట్రా. అది బ్రో కాదు సార్, బ్రూ. మూసుకొని క్యాపుచినో కాఫీ పట్రా. ఒకటి తాగిన దాంట్లో నేను తాగను. కప్పు నాది, కాఫీ నీది. ఓ వీడెవడో సన్ ఆఫ్ జఫాలా ఉన్నాడు. గో మ్యాన్. నా ఫస్ట్ హ్యాండ్ గర్ల్ వచ్చింది. యా హాయ్ కన్యక. హాయ్ అండి. హాయ్ అనుష. తుమ్ము సెంటిమెంట్ 1 మినిట్ ఆగుదామా? మొహానికి ఇది కూడానా? ఇంకేంటి కన్యక ఇండియాలోని సంగతులు? ఏముంటాయండి, రోజు ఆఫీస్కి వెళ్ళటం, మీతో ఫోన్ మాట్లాడటం, ఇవి తప్ప నాకేం తెలుసని. నీలాంటి గొప్ప అమ్మాయి నాకు భార్య అవుతున్నందుకు ఐఎమ్ సో లక్కీ కన్యక. కన్యక అది కేఎఫ్సీకి వెళ్ళి లంచ్ చేద్దామా? జీవహింస, అయ్యో పాపమండి. నువ్వు చాలా సెన్సిటివ్ కన్యక. నమ్మట్లేదా అండి? చిచ్చి, నమ్మకానికి చిరునామా నా కన్యక. నమ్మకు కొందరు ఆడాడని ప్రేమలని, నమ్మిన వాడికి చూపెడతారు నష్టాన్ని. రాకీ, మనం చేసి చాలా తప్పురా. స్వచ్ఛ భారత్ స్పాయిల్ చేస్తున్నాం. ఒక్కసారి ఇలా గానిచ్చేరా. నా బైక్ రా. ఈ బైకా? రే 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 ఆగ్రా రే. దానికి ఇన్సూరెన్స్ కూడా లేదురా బాబు. ఆగ్రా రే. ఏ కన్యక కన్యక స్టాప్ స్టాప్ స్టాప్. రే సంతోష్, రాకీ. ఏ గోపి. సంతోష్ ఎలా ఉన్నావురా? రాకీ హౌ ఆర్ యు మ్యాన్? నువ్వేంట్రా ఇండియా మీద ఊడిపడ్డావు? చెప్పడం మర్చిపోయారా, నెక్స్ట్ మంత్ సెకండ్ పెళ్లి. మాకు తెలియకుండా ఫస్ట్ పెళ్లి ఎప్పుడైందిరా? రే ఫస్ట్ మ్యారేజ్ చేసుకోవడం కాదురా, 2వ తారీఖు నా ఫస్ట్ పెళ్లి అని చెప్తున్నాను. ప్రతి దాంట్లో తొందర ఎక్కువ నీకు. మీరు పెళ్లికి తప్పకుండా రావాలి. నా వుడ్ బిన్ పరిచయం చేస్తాను. రండి. పద. ఓకేరా, బాయ్ రా, పెళ్ళిలో కలుద్దాం. ఎక్స్క్యూజ్ మీ. హే, సారీ అండి. ఇట్స్ ఓకే అండి, నో ప్రాబ్లం. కానీ మీరు చాలా గట్టిగా కొట్టారండి. అందుకనే కదా సారీ చెప్తున్నా. ఏ నో ప్రాబ్లం, జస్ట్ కిడ్డింగ్. లెట్స్ బి ఫ్రెండ్స్. ఐఎమ్ సంతోష్. ఫ్రెండ్స్ అను. ఓకే, మీరేమనుకోకపోతే మీ నెంబర్ ఇస్తారా నాకు? ఓకే, యా. యా. నా పర్సనల్ నెంబర్ ఇవ్వమంటారా లేకపోతే ఆఫీస్ నెంబరా? మీ పర్సనల్ నెంబర్ ఇవ్వండి, నేను కూడా నా పర్సనల్ నెంబర్ నుంచి ఫోన్ చేస్తాను. ఓకే, 8121009999. ఐఎమ్ జస్ట్ కాలింగ్ యూ. యా. రే, ఈరోజు పెళ్లిలో ఒక అమ్మాయిని చూస్తేనే పిచ్చగా నచ్చేసింది. ఒక నిమిషం లైన్లో ఉండు. ఆ ఫోన్ ఇవ్వమన్నానా? నేను మళ్ళీ చేస్తా. అంటే ఏంటి మీరందరూ కార్ పార్కింగ్ లో ఉన్నారు? రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వలేదా? ఏం లేదు బాబు, మా అన్నయ్య గారికి బీపీ పెరిగిందని హాస్పిటల్లో జాయిన్ చేశారు. అర్జెంటుగా వెళదామంటే డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మీ కార్కి నా దగ్గరే ఉంది బాబు. అంటే మీరేమనుకోకపోతే నేను మీతో వచ్చి మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. ఎలా ఉంది అన్నయ్య?
రకరకాల కేసులతో తలనొప్పమ్మా, బీపీ ఎక్కువైంది అంతే. ఈ కేసులన్నీ పక్కన పెట్టి ముందు నీ హెల్త్ చూసుకో అన్నయ్య. అలాగేమ్మా అలాగే. ఒరే ఎవరిదిరా? సోగ్గాడు శోభన్ బాబులాగా ఉన్నాడే. అది నా ఫ్రెండ్ మావయ్య. ఫ్రెండేనా? ఇంకేమైనా ఉందా? మావయ్య చెప్పాలి. ఫ్రెండ్ మావయ్య. ఫ్రెండ్ అన్నానా? కుర్రోడు కత్తిలా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, మిస్ చేసుకోవద్దు. పట్టేసేయమ్మా, మావయ్య పట్టేసేయ్. ఏం మాట్లాడుతున్నారు? అలాంటిదేం లేదు. ఓకే ఆంటీ, నేను బయలుదేరుతాను. చాలా థ్యాంక్స్ బాబు. అయ్యో థ్యాంక్స్ ఏంటంటే మన ఫ్యామిలీ లాగా. ఓకేనా? జాగ్రత్త. టేక్ కేర్ అంకుల్. గెట్ వెల్ సూన్. కలుద్దాం మళ్ళీ. ఒకళ్ళు వెళ్ళిపోతావా? అవును అంకుల్. సరే పోయిరా నాన్న, పోయిరా. బాయ్ అంకుల్. ఓకే, ఆల్ ది బెస్ట్. బాయ్ అను. బాయ్. బాయ్. ఒక్క నిమిషం, నేను మాట్లాడొస్తాను. సంతోష్, ఏంటను? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. హే ఇట్స్ ఓకే. సరే నేను వెళ్ళాక కాల్ చేస్తాను. ఓకే ఓకే బాయ్. తిట్టిన దగ్గర నుంచి ఫోనే లేదు. బాగా హర్ట్ అయ్యాడు అనుకుంటా. ఒకసారి కాల్ చేద్దాం. హలో. హాయ్, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నానా? ఆ రోజు అన్ని మెసేజెస్ అన్ని కాల్స్ చేశాను, దేనికి రిప్లై లేదు. ఇప్పుడు ఫోన్ చేసి ఎలా ఉన్నాను అడుగుతున్నావా? ఇంకా కోపం పోలేదా? అసలు ఉంటే కదా పోవటానికి. నేను వేస్ట్ టాపిక్స్ ఫాస్ట్గా మర్చిపోతాను. విషయం ఏంటి చెప్పు. ఒకసారి కలుద్దాం అనుకుంటున్నాను. అక్కర్లేదు, మీరు ముసుగు మొహాలకి వేయండి. పర్లేదు, మనసుకు వేయకండి, చాలా హర్ట్ అవుతారు. నువ్వేనా ఇలా మాట్లాడేది? నా కాల్ కోసం అంతలా వెయిట్ చేసేవాడివి. నా మీద నీకు నమ్మకం లేదు. అయినా ఇలా నెగిటివ్ థాట్ ఉన్న అమ్మాయి కోసం వెయిట్ చేసి నా టైం వేస్ట్ చేసుకోలేను. తిట్టాను కదా, ఫీల్ అయ్యావేమో అని కాల్ చేశాను. నువ్విలా మాట్లాడితే ఇదే ఆఖరి కాల్ అవుతుంది. నేను అదే అనుకుంటున్నాను. నా ముఖం నువ్వు చూడలేదు, నీ ముఖం నేను చూడలేదు. ఇలా చూసుకోకుండా కట్ అవుతేనే హ్యాపీ. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను ఒక అమ్మాయి లవ్లో పడ్డా. సో గుడ్ బై. అయితే దీనికి మేకప్ పిచ్చుందా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కన్యక, నీ పాస్పోర్ట్ ఇస్తే మనం యూఎస్ వెళ్ళడానికి టికెట్స్ బ్లాక్ చేస్తాను. అదే నా పాస్పోర్ట్ కనిపించట్లేదు. పాస్పోర్ట్ కనపట్లేదా? జోకా? జోక్ కాదు, సీరియస్లీ. సీరియస్గా నా పాస్పోర్ట్ కనిపించట్లేదు. ఐఎమ్ నాట్ జోకింగ్. సీరియసా? పాస్పోర్ట్ కనపడకపోవడం ఏంటి? మీకు కాఫీ తీసుకొస్తాను.
ఇక్కడే పెట్టుకుని నాతో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏంటి? కన్యక, నీకో సర్ప్రైజ్. ఏంటది? నీ పాస్పోర్ట్ నాకు దొరికింది కన్యక. ఇదిగో, ఈరోజే మనం యుఎస్ వెళ్తున్నాం. అదేంటి ఇప్పటికిప్పుడు యుఎస్ రావడం అంటే ఎలా? కనీసం నాకు చెప్పలేదు. నో మోర్ క్వశ్చన్స్. వీఆర్ గోయింగ్, దట్స్ ఆల్. గెట్ రెడీ. ఈవినింగ్ 8 o'clock మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. బీ రెడీ. అత్తయ్య, మావయ్య, ఏంటి బాబు? మీ అమ్మాయి యుఎస్ రానంటుంది. నేను అక్కడ యుఎస్ లో రిసెప్షన్ రెడీ చేసుకొని వచ్చాను. అల్లుడు గారు కొత్తగా పెళ్ళైంది కదా, అమెరికా అనేసరికి అమ్మాయి కొద్దిగా భయపడుతోంది. ఎప్పుడు గడప దాటిన పిల్ల కదా, మమ్మల్ని వదిలి రావాలంటే కొంచెం భయపడుతోంది. ఈసారి సంక్రాంతికి వస్తారు కదా, అప్పుడు తప్పకుండా తీసుకెళ్దురు గాని. అదే మాట మీ అమ్మాయితో చెప్పించండి. చెప్పవే. డెఫినెట్ గా వెళ్తానమ్మా. ఇప్పుడు ఓకేనా బాబు? అప్పటికైనా మీ అమ్మాయి మనసు మారేట్టు చూడండి. ఆంటీ, రే డొనాల్డ్ డక్, ఆంటీ ఎదురా. ఏంట్రా అలా చూస్తూ తిండిపోతా. నువ్వు మెక్కే మెక్కుడికి మీ నాన్న మొత్తం ఆస్తులంతా అమ్ముకోవాల్సిందే. రా సంతోష్, ఇదేనా రావడం? అవునంటీ. కూర్చో, టిఫిన్ చేద్దు గాని. పర్లేదంటీ. ఆంటీ, అను ఏది? పొద్దున్నుంచి రూమ్లో మూడీగా కూర్చునుంది. ఏమైందో ఏమో. ఆంటీ, నేను వెళ్ళి అనుతో మాట్లాడచ్చా? అలాగే బాబు, వెళ్ళు. హాయ్ అను. హాయ్. ఏంటి అంత డల్గా ఉన్నావు? నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా? ఏం లేదు సంతోష్. అవును, ఏంటి నిన్ను అన్నిసార్లు కాల్ చేసావు? ఏమీ లేదు, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఏంటి విషయం? అది ఇక్కడ కాదు. ఏదో చెప్పాలన్నావు. అదే అను, ఎలా చెప్పాలో తెలియట్లేదు. పర్లేదు, చెప్పు. అను, మనకు జీవితంలో ఎన్నో ఉంటాయి, కానీ ఒక్కొక్కసారి ప్రేమే జీవితం అనిపిస్తుంది. ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతే. ఏ రోజైతే నేను పెళ్ళిలో చూశానో ఆ రోజు నుంచి నా జీవితం నీతో ఉండాలని కోరుకున్నాను. నీకోసం గుడి కడతా, నీకోసం ప్రాణం ఇస్తా, నువ్వే నా శ్వాస, నువ్వే నా ధ్యాస అని చెప్పి సినిమా డైలాగులు చెప్పను. కానీ ఒక్క విషయం అను, నీతో ఉంటే నేను సంతోషంగా ఉంటా, నేను సంతోషంగా చూసుకుంటా. నువ్వు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకో. అదే అనుకుంటున్నాను. నా మొక్కం నువ్వు చూడలేదు, నీ మొక్కం నేను చూడలేదు. ఇలా చూసుకోకుండా కట్ అవుతానే హ్యాపీ. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను ఒక అమ్మాయి లవ్ లో పడ్డా. ఒక్క విషయం అను, నీతో ఉంటే నేను సంతోషంగా ఉంటా, నేను సంతోషంగా చూసుకుంటా. నువ్వు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకో. అను, ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదమ్మా, ఆ రోజు సంతోష్ పరిచయం అయ్యాడు కదా. అవును. అదే సంతోష్కి ఏమైంది? అతనికేం కాలేదు. మరి సంతోష్ నాకు ప్రపోజ్ చేస్తాడు. ఓ అవునా? మరి నీకు ఇష్టమేనా? అర్థమైంది. ఈరోజు మిలిటరీ నుంచి మీ నాన్న వస్తున్నారు. ఆయనతో మాట్లాడి సంతోష్ని ఇంటికి పిలిపించి సాయంత్రం మాట్లాడదాం. హాయ్ ఆంటీ. హలో. నమస్తే అంకుల్. ఇతనేనండి సంతోష్. ఓ, నువ్వే అన్నమాట సంతోష్. అవును అంకుల్. మా అమ్మాయితో ఏదో చెప్పావంట? అది ఏంటది? సారీ. భయపడ్డావా? కూల్ కూల్. నీ ప్రేమకి మా అను కూడా ఓకే చెప్పిందయ్యా. మా అందరికి కూడా నచ్చావు. అంకుల్, జస్ట్ ఐల్ బి బ్యాక్. 1 minute అంకుల్. అలాగే. ఏమ్మా అను, హ్యాపీనా?
ఓకే చెప్పనా? అంకుల్ మళ్ళీ ఎప్పుడు కలవమంటారు? మంచి రోజు చూసుకుని చెప్తాం. ఓకే అంకుల్, వస్తానండి. థ్యాంక్ యూ. బాయ్. ఏంది మే కొంటా ఉండవు? కాలు జారన్రా. యాడ పడితే ఆడ కాలు జారాడు మేనా. అబ్బా సరే కాలే పెడతా. ఏం మాట్లాడుతున్నావురా? పెడతానంది శాస్త్రి బాంబ్. ఓ అదా. సరే లేపు, అదే కాలు లేపు, శాస్త్రి బాంబ్ పెడతాను. నాటుకో లెగ్ పీస్ లో ఉందిరా బాబు. ఏంట్రా చెమటలు పడుతున్నాయి? నిన్ను చూస్తా ఉంటే అన్నీ. రే బ్లాక్బెర్రీ ఏంట్రా? కొంచెం పైన లేదమ్మా నొప్పి. రే బ్లాక్ బెర్రీ, ఇది ఆఫీస్ అనుకున్నావా మసాజ్ సెంటర్ అనుకున్నావా? సారీ సార్. ఈడియట్. అవుట్. మీరే కదా సార్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ బ్రాడ్ మైండ్తో ఆలోచించమన్నారు. అవుట్. అను అంటే మీకు ఇష్టమని నాకు తెలుసు సార్. ఏంట్రా? నాకంతా తెలుసు సార్. మీరు ఓకే అనుకుంటే అను విషయంలో హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా సార్. ఆర్ యు ష్యూర్? నిజంగా సార్. అయితే నువ్వు వెళ్ళిపో. ఎస్ ప్లీజ్. ఏంటో యాదవ జీవితం. మన జీవితాలు మార్చడానికి ఎవడొకడు రావాల్సిందే. అచ్చో బాబోయ్, వీడేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? పట్టుకుంటే అస్సలు వదిలిపెట్టాడు. హలో 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 చెప్పరా. హలో ఎక్కడున్నా? నేను ఇక్కడ లేను, అమెరికాలో ఉన్నా. అమెరికాలో ఎక్కడున్నావు? అమెరికాలో ఒక ఆవిడ కాగడ పట్టుకుని నుంచుంటుంది. లిబర్టీ హౌస్ స్టాచ్యూ అంటారు, దాని పక్కనే నుంచొని ఉన్నాను రా. అక్కడే బ్యాగ్ పట్టుకుని నిలబడ్డాను. ఒకసారి వెనక్కి తిరిగి చూడు. ఏంటి ఇలా వచ్చావు? ఫోన్లే ఇటు నుంచి రానా? నేను అంటుంది అది కాదు, అమ్మకి చెప్పొచ్చావా? ఊర్లోంచి గంటైతే వచ్చాను. సరే ఇప్పుడు ఏం చేద్దాం? భోజనం చేద్దాం, ఆకలేస్తుంది. ఛీ పద. హలో సార్, మీరు చెప్పిన చోటుకి పాత 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు తీసుకొచ్చాను. బట్ ఇక్కడ బ్యాంక్ మేనేజర్ ఎవరు కనిపించట్లేదు. ఈ డబ్బుతో ఎక్కువసేపు ఇక్కడ ఉండలేను. కొంచెం తొందరగా రమ్మని చెప్పండి సార్. ఓకే సార్. రే ఆడేది కొంచెం తేడా కొన్నాడు, ఒకసారి ట్రై చేద్దాం. చలికాలంలో వణుకుతున్నావంటే చలేసని అర్థం. ఎండాకాలంలో కూడా నువ్వు వణుకుతున్నావంటే నువ్వు భయపడుతున్నావు అని అర్థం. గుటకు కూడా వేస్తున్నాడు. నువ్వు భయపడుతున్నావంటే ఏదో తప్పు చేసావని అర్థం. చెప్పు, ఏం చేస్తున్నావు? కోనే బెతు? ఐఎమ్ ఇన్కమ్ ట్యాక్స్ జిహెచ్ఎంసీ ఆఫ్ తెలంగాణ. అర్థమైందా? ఆధారం ఏంటి? ఇదిగో ఆధార్ కార్డ్. ఇంతకన్నా ఇంకా ఆధారం ఏమైనా ఉంటుందా? కూర్చో. ఫుల్ బందోబస్తు వచ్చాం. వెనకాల మనుషులు చూసావా? ఫుల్ సెక్యూరిటీతో వచ్చాం. ఎక్కడా మిస్ అవ్వు. ఇక్కడ ఏదో జరుగుతుందని నువ్వు భయపడి చచ్చిపోతున్నావు. కానీ నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను. ఈ సూటు ఆ సూట్ కేసు రెండు వదిలేసరిపో. క్షమించి వదిలేస్తా. సమయం లేదు మిత్రమా. సూట్ కేసు వదలటమా, ఓసలు లెక్క పెట్టడమా? సూటు పెట్లే ఉంది. ఈ నోట్లు మార్పిడి బిజినెస్ ఏదో బాగుంది. ఇక్కడ నుంచి మనది అదే బిజినెస్. ఇదిగో నీ అడ్వాన్స్ 1,00,000. ఎలా ఉంది? సూపర్ సార్. మీ బ్యాడ్ లక్. వాట్? మీ గర్ల్ ఫ్రెండ్కి పెళ్ళి అయిపోయింది సార్. సార్
ఎంతసేపు చూసిన ప్రయోజనం లేదు. వెళ్ళైపోయిన లైట్ తీసుకోండి సార్. దీనికి పెళ్ళైనా అవ్వకపోయినా నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుందిరా. నేను ఏదైనా ప్రాజెక్ట్ టేకప్ చేస్తే ఫినిష్ చేసేదాకా వదిలిపెట్టను. సార్ మీరు ఇదే కసితో ఉండండి, మీ పనిలో నేను ఉంటాను. కానీ నా ప్రమోషన్ సంగతి. థ్యాంక్ యూ సార్. అను ఓకేనండి. ఇదిగో నువ్వు దానివి అడుగు తినేవాడి కాదు. సరే కూర్చో. ఇది ఓకేనా? వెళ్దామా? పద. అడ్డుకోదు ఇక్కడ. కానీ బ్లాక్ అండ్ వైట్ చేయమని డబ్బులు ఇచ్చాను కదా, అందరూ వచ్చి రిటర్న్ చేయండి. ట్రంప్ కాదు, హిల్లరీ ఫోన్ చేసింది. అన్నా ఏం చూస్తుంటే ఒకేసారి తీసినట్టుంది. సూర్య అన్నా 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 పోనీ నేసేనా? ఇదిగో ఇలా ప్రతి ఒక్కరిని కాల్చుకుంటూ వెళ్ళామనుకో, నువ్వు నేను తప్ప ఇంకెవరో మిగలవు. అర్థమైందా? దాని దగ్గర నుంచి ఒకరిని కూడా కాల్చడానికి అవకాశం రావట్లేదు. ముందు సిగర్ కాల్చు. ఏంట్రా అన్నా ఆ సిఐ నన్ను మొన్నలని పిచ్చ కొట్టుడు కొట్టాడన్నా. ఈ బ్లాక్ మనీ దందాన్ని లేకుండా చేస్తానన్నాడన్నా. సిఐ 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 ఎవడ్రా సిఐ? కాల్ చేస్తాను వాడిని. కాల్ చేయడం తర్వాత ముందు వాడికి కాల్ చేసి నా కంట్రోల్లోకి తెచ్చుకుంటా. వాడికి వీక్నెస్ ఏం లేదారా? అవును ఉందన్నా. వాడికి సినిమాల పిచ్చి ఎక్కువ అన్నా. ఆర్టిస్ట్ అవడం కోసం వాడు ఏదైనా చేస్తాడన్నా. ఓకే. హలో సూర్యాబాయ్. సూర్యాబాయిని కదరా, నలుపుడు నాగరాజు. నేను సూర్యాబాయ్. ఓహో నువ్వేనా సూర్యాబాయి? రే సిఐ, మా 30% దందాలు అడ్డొస్తున్నావంట. మా వాళ్ళని గుడ్డలుడు తీసి మరీ కొడుతున్నావంట. బాగొచ్చి చెప్తున్నాను. ఏయ్, నిన్ను నీ దందాన్ని అణిచివేయడమే నా కర్తవ్యం. ఎంతో మందికి భయాన్ని చూపించాను, నీకు చూపిస్తాను రా. సిఐ, మార్చి 10 కల్లా నీకు భయాన్ని పరిచయం చేస్తా. ఏప్రిల్ 1 కల్లా నిన్ను ఏప్రిల్ ఫూల్ చేసి ఏప్రిల్ 30 కల్లా నాతో కాంప్రమైజ్ అయిపోయి 30% దందాలో నాకు కూడా వాట కావాలని అడుక్కునేలా చేస్తా. ఒరేయ్, నువ్వు గనక దొరికావంటే గుడ్డలోడు తీసుకొడతానరా నిన్ను. రేయ్, నన్ను కొట్టడానికి నీ గుడ్డలోడు తీయడం ఎందుకురా? నీదేమన్నా పెద్ద సల్మాన్ ఖాన్ బాడీ అనుకుంటున్నావా? పిచ్చి సిఐ, ఫోన్ పెట్టాయి. ఒరేయ్, సూర్యాబాయిని పట్టుకోవడానికి కత్తి లాంటి ఎస్ఐ కావాలరా. ఆ దయాగాన్ని పిలవరా. దయా రేయ్, నా పేరు దయా. నాకు లేందే అది. ఏయ్, నాతో పెట్టుకుంటే భయం లోపట్నే కాదు, చుట్టూ వైఫై లా ఉంటది. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. ఏనాయనా తాగేసి వచ్చా? లేదు సార్, తాగుతూ వచ్చా. తెలుస్తూనే ఉంది. పనేరు సార్. వీడు సూర్యాబాయ్, వీడికి కొంచెం టెంపర్. టెంపర్ నాగా సార్ ఉండాల్సింది. వీడికి కొంత ఉందయ్యా. వీడిని గనక పట్టించావంటే నీకు ప్రమోషన్ గ్యారంటీ. పక్కా పక్కా. ఈ క్వార్టర్ మే ప్రామిస్. ఒక ఫుల్ ప్రామిస్. ఓకే సార్. మూర్తి గారు, నీకే సార్. మూర్తి, లెట్స్ గో అటాక్. అటాక్. అబ్బా తమ్ముడు, చేసిన పని చాలు కానీ ఇక్కడ రారా. సార్ చెప్పండి సార్. తమ్ముడు ఈయన నన్ను చూసినావా? ఈ నాకు తెలియపోవడం ఏంటండి, స్వామి రారాలు ఉంటాడు. అంటే ఈడు స్వామీజీ గెటప్ లేసి జనాలను మోసం చేస్తాడా? ఈడెక్కడుంటాడో ఐడియా ఉందా? వెళ్తే అన్నపూర్ణలోనూ రామానాయుడులో దొరుకుతాడండి. అంటే వాడు సెటప్ హౌస్లా? కాదండి, గెటప్ హౌస్లండి అయ్యి. ప్రతి ఓడు అడ్రస్ నన్ను అడుగుతున్నాడు. నేను అంత ఖాళీగా ఎడుతున్నానా? మీకు దానం వెళ్ళండి. ఈడు జబర్దస్త్ పంచులేస్తాడు. మాట్లాడితే నువ్వు కార్ది, నేను ఈ క్వార్టర్ వేస్తా. అది కదరా, పొద్దు నుంచి కూడా ఏం తెలియదు. చిన్న ముక్క, చిన్న ఇడ్లీ. మాది దుబాయ్ నుంచి వస్తుంది, మా దగ్గర డబ్బులు లేవు. ఇది రింగు ఉంచుకుని 2 టీ ఇవ్వండి. టిఫిన్ కి రింగా సార్? భోజనానికి కూడా వస్తారా? మీ ఆవిడ ఇంటి దగ్గర ఉంటే చెప్పండి, లంచ్ కూడా వస్తాను. ఏంటి సూర్య మనకి కర్మ? బొరకాల ఏంటి నువ్వు? పోలీసులు లేక మొత్తం మన మీద ఉంది. ఏం పెద్ద మనిషి, ఈ నెక్కన చూసినావా?
పెళ్లి చేసుకుంటున్నావా? ఈ అమ్మాయి చాలా బాగుంది. దేవుడా, ఇంకా ఇంగ్లీష్ పేపర్ చదువుతున్నా నీ అనక జబ్బల గుద్దుతా. ముందు కంటా ప్రిజెంట్ చేసుకో. सारे उनको देखना। कौन है? अच्छे दिखते हैं, अच्छे लड़के। उनको सीखना नहीं देखना। मैं नहीं देखा। एक क्वार्टर प्रॉमिस चाहिए। क्वार्टर प्रॉमिस। हेलो, उनको देखना सीखना, देखना नहीं सीखना, देखते हो देखेंगे नहीं तो नहीं देखेंगे। मैं नहीं देखा। ठीक है। ए बाबू, ऐसे सबको ठीक लेके आओ। मैं टी नहीं पीता, ओनली क्वार्टर पीता, वो भी खत्म हो गया। ठीक है, खुदा हाफिज। साहब, सामने जाको ये पोस्ट ऑफिस रहते हैं, बाजू गली में खुदा हाफिज। अब तेलुगु उर्दू मिक्स करके नहीं बात करना, हम नाराज होता, मालूम है? ठीक है। पीछे से ना मैसेज। సార్ గురికేసుకుంది లేడీగా సార్, మగాడు కాళ్ళకు షూ కూడా చూసాను సార్. ఇప్పుడు చెప్తావేంట్రా? కరెక్టే సార్, క్వార్టర్ కూడా కొట్టిండు. అవునా, పట్టుకోరా. ఇద్దరు మిస్ అయ్యారా? ఏం పర్లేదు, దొరుకుతారు. కేల్ కట్టప్ దుకాన్ బంద్, వాళ్ళ ఇంటికి వెళ్ళి అటాక్ చేద్దాం. పడరా. ఏంటి డల్గా ఉన్నావేంటి? వీడేనే నా ప్రాబ్లం. తను కాల్ చేసినప్పుడు ఎంగేజ్ వస్తే అనుమానిస్తాడు. కనీసం అమ్మతో మాట్లాడినా కూడా అనుమానిస్తాడు. చచ్చిపోతున్నానే ఫస్ట్ టైం పిచ్చాడుతో. చూడవే, ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ లైఫ్. సంతోష్ సంతోష్ లే, గెట్ అప్. ఏంటి డార్లింగ్? ఈరోజు మనిద్దరం మూవీకి వెళ్దామా? లేదురా బంగారం, ఫ్రెండ్స్ ఎవరికి ఇంతవరకు బ్యాచులర్స్ పార్టీ ఇవ్వలేదు. సో ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నాను. ఐటమ్ గల్కి ట్రై చేసినా కూడా పర్లేదేంటి మావా? రే, అమ్మాయిని పడేయాలంటే ఓ టాలెంట్ ఉండాలి. నీ డబ్బా ఫీజుకి అమ్మాయిలు పడతారా? ఈడు టాలెంట్ గురించి నాతో మాట్లాడుతున్నాడు. పెళ్లికి ముందు ప్రేమ కథ నడిపాడు, కనీసం అమ్మాయి మొహం కూడా చూడలేదు. ఈడు నాకు చెప్తున్నాడు. రే, చాలా రోజుల తర్వాత మళ్ళీ గుర్తు చేసావురా. ఒక నిమిషం ఆగు. చెప్పలే. హలో. హాయ్, హౌ ఆర్ యు అండి? హే, కాల్ ఎందుకు చేస్తున్నావు? ఏం లేదు, ఊరికినే. మళ్ళీ ఫోన్ చేస్తాను ఎక్స్పెక్ట్ చేయలేగా? అస్సలు చేయలేదు. ముందు కాల్ ఎందుకు చేసావో చెప్పు. అదే చెప్పాగా, ఊరికే. చూడు మిస్టర్, ఇంకెప్పుడు ఇలా కాల్ చేసి డిస్టర్బ్ చేయకు, అర్థమైందా? ఇదిరా, కూరలో కరివేపాకు తీసేసినట్టు తీసి పడేసింది. ఈడు నాకు చెప్పడం. రే, ఆ అమ్మాయిని కలుస్తా, ఎలాగైనా ఫేస్ చూసి మీకు చూపిస్తా. ఇది నా ఛాలెంజ్ రా. ఛాలెంజ్లే. వీడేంటి సడన్ గా మళ్ళీ నా లైఫ్ లోకి వచ్చాడు? ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో. ఎలాగైనా ఈరోజు ముస్కమ్మని ఒప్పించాలి. అను, నీకు ఫోన్. హలో.
మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావు? సిగ్గులేదా నీకు? అది కాదండి, మీతో అలా మాట్లాడిన దగ్గర నుంచి నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. మిమ్మల్ని కలిసి ఒకసారి సారీ చెప్పాలండి. నీ సారీ నాకు అక్కర్లేదని నేను చెప్పాను కదా. ప్లీజ్ నన్ను అర్థం చేసుకుని ఒకసారి కలవండి. చూడు మిస్టర్, నాకు కోపం తెప్పించొద్దు. నాకు ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళైపోయింది. వాట్? మీకు పెళ్ళైపోయిందా? అవును. అయినా మీరు ఒకసారి నన్ను కలవటానికి ట్రై చేయొచ్చు కదా. చూడు శ్రీ, నిన్ను కలిసిన అంతరాత్మకి మోసం చేయలేను. అదేంటండి, ఆల్రెడీ మనం 2-3 సార్లు కలిసాం కదా, ఇప్పుడు ఒకసారి కలిస్తే తప్పేంటి? ఇంకొకసారి ఇలా మాట్లాడవంటే చెప్పు తెగుద్ది. పెట్టి ఫోన్. హర్ట్ చేశావు కదా, నేను కలిసేదాకా వదలను. సంతోష్, ఆఫీస్కి లేట్ అవుతుంది కదా, దా నీ ఫేవరెట్ ఉప్మా చేశాను, తిందు గాని. ఏమైంది? ఏం లేదను, చిన్న ఆఫీస్ టెన్షన్. హలో. హలో అండి. అబ్బా, ఎందుకు ఇలా నాకు ఫోన్ చేస్తూ కావాలని హింసిస్తున్నావు? కూల్, నేను చెప్పేది ఒకసారి వినండి. ఏం వినాలి? ఏమీ లేదు, నన్ను ఒకే ఒకసారి కలవండి. ఒక్కసారా? ఒక్కసారి కలిస్తే ఏంటి? అబ్బా, మీరు ఒక్కసారి కలిస్తే మళ్ళీ ఇంకెప్పుడు కాల్ చేసి మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. ఒక్కసారి కలిస్తే షూర్గా నన్ను డిస్టర్బ్ చేయవుగా? షూర్ అండి. సరే, అయితే రేపు కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్. సంతోష్, అను, ఏంటి రెడీ అయ్యావు? ఎక్కడికి వెళ్తున్నావు? అది అది మా మేనేజర్ చిన్న పార్టీ ఇస్తున్నారు, అక్కడికి వెళ్తున్నాను. అవును, నువ్వెక్కడికి రెడీ అయ్యావు? ఆఫీస్ కొలీగ్ కన్యకే ఉంది కదా, దాంతో షాపింగ్కి వెళ్తున్నాను. ఓకే, నేను వెళ్తున్నాను. టేక్ కేర్ అను. హలో టాక్సీ. అను ముసుగులో వెళ్ళి ఒకరిని కలుస్తుందా? అవును సార్, కానీ విచిత్రం ఏమిటంటే వాడు కూడా అమ్మాయిని ముసుగులోనే కలుస్తా ఉన్నాడు. బట్ ఇది ఎందుకు ఏమిటి అని అడగకుండా మీరు ముసుగులో వెళ్ళి పని కానిచ్చుకొని వచ్చేయండి. వాడిని రానికుండా నేను డైవర్ట్ చేస్తాను. హలో, ఈడేంది ఇక్కడ? అంటే గోపికి యుఎస్ నుండి రాగానే కన్యక దగ్గరికి వెళ్ళాడు. పొద్దున్నే ఇలా చేసుకున్నాడు. సిస్టర్, మేడం, పేషెంట్ కి సేమ్ యాంటీబయాటిక్ ఇంజెక్షన్ కంటిన్యూ చేసేసాయి. ఓకే ఓకే. డాక్టర్, ఇప్పుడు గోపికి ఎలా ఉంది? నో ప్రాబ్లం, హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. ఒక్కళ్ళే వెళ్ళి డిస్టర్బ్ చేయకుండా మాట్లాడండి. థ్యాంక్ యూ డాక్టర్. రే గోపి,
ఏంట్రా సూసైడ్ అటెంప్ట్? ఎందుకు నన్ను బ్రతకనిచ్చారు? ప్రతిదానికి చావు సొల్యూషన్ కదరా. అసలు ఏమైంది? కన్యకు చాలా అఫైర్స్ ఉన్నాయరా. తన మెసేజెస్ హగ్స్ నా కల్లారా చూశారు. రే పిచ్చోడ్లా మాట్లాడుకు. కన్నిక చాలా మంచిది. లేదురా, తనకు అఫైర్స్ ఉండొచ్చు. చూసావా, నీకే క్లారిటీ లేదు. రే కంటితో చూసావని నిజాలు కాదురా. కానీ ఒక్క విషయంలో సంతోష్, భర్తను భార్య, భార్యను భర్త ఎవ్వరు మోసం చేసినా ఇద్దరు జీవితాలు పాడైపోతాయి. ఇద్దరు అన్ని షేర్ చేసుకుంటేనే హ్యాపీగా ఉంటారు. ఈ విషయంలో నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. ఒక్కసారి నమ్మకం కోల్పోయాక ఏంట్రా జీవితం? నువ్వు ఇలాంటి వాడివని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు నన్ను ఎంతగానో ప్రేమించానన్నావు, కానీ ఇంకో అమ్మాయిని వెళ్ళి కలుస్తావా? నీలా మోసం చేసే వాళ్ళతో నేను ఉండలేను. లైఫ్ లో నీ మోహన్ నాకు చూపించుకో. అలా జరగడానికి వీల్లేదు. సరేరా గోపి, నీ హెల్త్ జాగ్రత్త. నేను బయట వెయిట్ చేస్తాను. ఓకేరా. గోపిక ఎలా ఉంది? డాక్టర్ అవుట్ ఆఫ్ డేంజర్ అన్నారా. ఇప్పుడు పర్లేదు. అయినా నువ్వేంట్రా అంత డల్గా ఉన్నావు? డాక్టర్ అవుట్ ఆఫ్ డేంజర్ అన్నాడుగా. అరే నిన్నే, ఏమైందో చెప్పరా. ఆ ముస్కమ్మని కలవడానికి బయలుదేరాను రా, కానీ కలవలేదు. ఆ అమ్మాయిని కలిసి నా భార్యకి మోసం చేయలేను రా. అనవసరంగా ఆ అమ్మాయిని బాధ పెట్టాను. ఇందులో ఫీల్ అవ్వాల్సిన విషయం ఏముందో చెప్పు. ఇంట్లో నా భార్య వెయిట్ చేస్తుంటుంది. నేను వస్తా. హే సందు. అబ్బా ఇప్పుడు మ్యాటర్ అర్థమైంది. ఏంటి షాక్ అయ్యాను? నీ ముసు హీరోని ఏం కాదు, వచ్చింది మాత్రం నీకోసమే. నీకోసం వాడి డైవర్ట్ చేసి నేనొచ్చా. ఇంకెందుకు ఈ ముసుగు? నువ్వేంటి ఇక్కడ? ఈ ప్లేస్ లో అను కదా ఉండాలి. అది హలో చెప్పే అను. ఒకడు కాల్ చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నాడే. అవునా? అవునే, 1-2 సార్లు ఫోన్లో మాట్లాడుకున్నాం. ఓకే. పెళ్లికి ముందు ముసుగులో కలిసాను. ఏంటి? పెళ్లికి ముందు ముసుగులో కలిసావా? వాడు ముసుగులోనే వచ్చాడు. వాడు ముసుగులో కలిసాడా? ఇప్పుడు మళ్ళీ కలవమంటున్నాడే. మళ్ళీ ముసుగులో కలవబోతున్నారా? కానీ నాకు వెళ్ళడం ఇష్టం లేదే. సో నా ప్లేస్లో ముసుగు వేసుకొని. ఓకే నువ్వు వెళ్తావేమో అని. సరే నువ్వు కూల్గా ఉండు, నేను వెళ్తాలే. ఓకేనా? ఓకే ఓకే ఐ హ్యాండిల్. అలా తన ప్లేస్లో నేను వచ్చాను సార్. మూడంతా పాడు చేశారు కదా. నీ అనుతో చెప్పు, జీవితంలో ఎప్పటికీ దాన్ని వదలను. వదలను. హలో అమ్మా. అవునా? ఏ హాస్పిటల్? నేను ఇప్పుడే వస్తున్నా. ఆగు సూర్య, వస్తున్నా. వాడనుకున్నావా? నేనే వాడి కోసమే నీ దగ్గరికి రావాల్సి వచ్చింది. కూర్చో. ఏం డ్రామా చేశారే? వాడి దయా ఎన్కౌంటర్లో పోతాడు, నువ్వు నా అకౌంట్లోకి వస్తావు. టెన్షన్ పడకు. వాడికి ఫోన్ చేయి. వాడికి ఫోన్ చేయి. హలో. హే సూర్య, ఎక్కడా? నేను డెన్లో ఉన్నాను. ఏంటే పొద్దున్నే రాఘవేంద్రరావు గారి సాంగ్ అని చూసావా? అంత మూడ్లో ఉన్నావు. అందుకే కదా నీకు కాల్ చేశాను. అవునా? ఓ పంచే, నీ బొడ్డు మీద చల్లడానికి పూలు పళ్ళు తీసుకొస్తాను, నువ్వు రెడీగా ఉండు. త్వరగా రా, నీకోసమే వెయిటింగ్. ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది, అది వచ్చిన తర్వాత చెప్తాను. బాయ్.
మీరేంటి ఎక్కడ ఉన్నారు? సార్ కాన్సెప్ట్ కొత్తగా ఉంది పోతే నెక్స్ట్ టైం దీంతో ట్రై చేద్దాం. ఏయ్, మా సిఐ గారి దగ్గర ఈ కళను ప్రదర్శిస్తూ పద. రేయ్, పెద్ద ఆయన దేశాన్నంతా వైట్ చేయాలని చూస్తుంటే మీరు బ్లాక్ ని ఎంకరేజ్ చేస్తారా? ఈ రోజు నిన్ను కొట్టి కొట్టి నీ ఒళ్ళంతా బ్లాక్ చేస్తాను రా. సార్ రాజలింగం సార్. రాజలింగం, ఈ రోజు మన ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయింది కదయ్యా. ఆ వరుస సీట్లన్నీ పెట్టాయి నా ఫ్యామిలీ కోసం. అదృష్టం లేదు కానీ నేనే కనుక హీరో అయింటే సింగం 1 to 3 కాదు, సింగం 7 వరకు నేనే చేస్తుండేవాడిని. ఏదే కదలకండి దయ్య గారు, ఈ యాంగిల్ వచ్చాం అన్నగారు ఎన్టీఆర్ లా లేరు. సస్పెండ్ ఇమిడియట్లీ. సార్ ఒకసారి లెఫ్ట్ తిరిగి సార్, ఈ యాంగిల్ వచ్చాం డంకల్ సినిమాలో అమెరికాలో ఉన్నారు సార్. ఒక్కసారి లాంటి పైకి సార్, ఈ యాంగిల్లో కత్తి పట్టుకుని శాతకనిలో బాలయ్య బాబులా ఉన్నారు సార్. బాలయ్య సార్, మేము బ్లాక్ మనీతో దందాలు చేసేది మీలాంటి సినిమాలు తీయడం కోసమే సార్. సార్, ఎలాంటి సంఘటన ఎదురైనా సరే మీలాంటి నటన శాతం సినిమా తీయాల్సిందే. శాతకన్ని సార్, ఒక్కసారి శాతకన్ను డైలాగ్ చెప్పండి సార్. నా కత్తి కంటిన చారా ఇంకా పచ్చగానే ఉంది. సమయం లేదు, విశ్రమ. శరణమా రణమా. సూపర్ సార్. సార్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్పీఆర్, రేలంగి, రాజబాబు, సూర్యకాంత్ వీళ్ళందరినీ మిక్స్ లేదు చూపించే మీరే సార్. పోయినోళ్ళ పేరు చెప్పి మేనేజ్ చేస్తుండే కొడుకు. అందరు మొత్తం యాక్షన్ నా ఒక్కడికి వచ్చిందేమో సార్. సార్, మీరు నా దగ్గర తీసుకున్న బ్లాక్ మనీ నాకు ఇచ్చేస్తే మీరు హీరోగా నేను వెళ్ళి సినిమా ఆఫీస్ ఓపెన్ చేస్తాను సార్. నేను హీరోనా? అవును సార్. మరి హీరోయినా? అది ఎలాగో హీరోలకే సార్ డిసైడ్ చేసింది. మంచి మనసే నీదే. అలాగే చేద్దాం. నాయనా, నాలో ఉన్న టాలెంట్ ని నువ్వే పైకి తీసుకురావాలి. అవన్నీ తర్వాత సార్, ముందు బ్యాగ్ ఇచ్చేయండి. ఒట్టి బ్యాగ్ మనకెందుకురా? ఆడి బ్యాగ్ ఆడికి ఇచ్చేసా సార్. ఈ లోపల మీరు 6 ప్యాక్ అయ్యి చేయండి సార్. అలాగేనా? ఓకే సార్, నేను నిన్ను దీవిస్తున్నాను. బాగుంది నాయనా సినిమా. ఉంటాను మరి. బాగుంది సార్, మీలాంటి సిఐ ఉంటే మాలాంటి క్రిమినల్స్ కి. అలాగేనా? బాయ్ సార్. ఈ జన్మ సినిమా కుళ్ళురా నీకు. అను, ఏంటి అంత డల్గా ఉన్నావు? నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను. ఏమైంది? సారీ అండి, మీకు ఒక మాట చెప్పాలి. ఏంటి తను? అది నేను అదే నువ్వు? ఏం లేదు, జాబ్ మానేసి ఇంట్లోనే ఉండి మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటాను, చాలా ప్రేమగా చూసుకుంటాను. రే, ఎవరా నువ్వు నన్ను ప్రేమగా చూసుకోవట్లేదని చెప్పింది? నేనేరా నేను పట్టించుకోవట్లేదు. మన పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను హనీమూన్ కూడా తీసుకెళ్లేదురా, ఆఫీస్ టెన్షన్లో పడి. ఇక్కడి నుంచి నా టైం అంతా నీకేరా. యు ఆర్ మై లైఫ్. నీ మూడ్ చేంజ్ అవడం కోసం మన సినిమాకి వెళ్దాం, ఓకేనా? నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యరా. సరే, గో. ఓకే. సార్, పాత కంప్లైంట్ ఎంక్వైరీ చేస్తే ఈ బైక్ మీ వాళ్ళదని తెలిసింది. ఒరేయ్, ఇది మన సంతోష్ పేరు మీద ఉంది కదరా, ఒకసారి ఇంటికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకో. అలాగే సార్. అను,
ఫోన్ ఛార్జింగ్లో పెట్టవా? ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొస్తా. ఓకే ఓకే బాయ్. బాయ్. మేడం, సంతోష్ గారు బైక్ పోయిందని కంప్లైంట్ చేశారు. ఒకసారి చూసి కన్ఫర్మ్ చేయండి మేడం. ఈ బైక్ సంతోష్దా? శ్రీది కదా? డ్రీమ్ గర్ల్ అంటే శ్రీ సంతోష్ ఒక్కరే అన్నమాట. వచ్చావా? నిన్నొక ఆట ఆడుకుంటాను చూడు. నువ్వేంటి ఇక్కడ? మా ఆవిడ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వే కదా ఇక్కడికి రమ్మంది, అందుకే వచ్చాను. నేను రమ్మన్నది మా ఇంటికి కాదు, అక్కడికి. అయినా నిన్ను కలెక్టర్ ఇష్టం లెక్క నేను రాలేదు. అంటే నువ్వు వెళ్ళలేదా? అంటే నువ్వు కూడా వెళ్ళలేదా? అంటే అక్కడికి వెళ్తే బాగోదని, ఇక్కడైతే ప్రైవసీ ఉంటుంది కదా, అందుకే వచ్చా. ప్రైవసీయా? ఎందుకండి? దొంగ, అందుకే. వద్దండి, నేను చెప్పేది వినండి. మా ఆవిడ చూస్తే బాగోదండి. ముందు ముందు మీరు వెళ్ళండి. ఏమైంది? చూస్తే ఏమైంది చెప్పు. పిలు మీ ఆవిడ్ని. ఎక్కడ? ఆవిడ ముందే తేల్చేసుకుందాం. మాట్లాడండి. ఏమండి చూడండి, నా భార్య అంటే నాకు ప్రాణం అండి. నేను ఇలాంటి వాడిని తెలిస్తే తను తట్టుకోలేదు. దయచేసి మీరు వెళ్ళండి ప్లీజ్ అండి. మా ఆవిడ వచ్చేస్తుంది, మీరు వెళ్ళండి. సరే, ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, కానీ మీ ఆవిడ రాగానే మళ్ళీ వస్తా, జాగ్రత్త. అయ్యో మీరు వెళ్ళండి. బాయ్. ఏం కలరా బాబు, నా జీవితంతో ఆడేసుకుంటుంది. సంతోష్, సంతోష్. అను, ఎక్కడికి వెళ్ళావు? పేరంటానికి. అను, నీకెవరైనా ఎదురొచ్చారా? లేదే. ఏంటి టెన్షన్లో ఉన్నావు? ఒక నిమిషం. బాగా హెడేక్ గా ఉంది, అదే టెన్షన్. నువ్వు లోపలికి వెళ్ళి నాకు కాఫీ పెట్టిస్తావా? ఓకే. ఎవరో వచ్చినట్టున్నారు, చూస్తాను. నువ్వు లోపలికి వెళ్ళు, నేను చూస్తాను. వెళ్ళు వెళ్ళు. ఓకే ఓకే. ఏంటండి మళ్ళీ వచ్చారు? మీరు వెళ్ళండి, మా ఆవిడ వచ్చేసింది. దయచేసి మీరు వెళ్ళండి ప్లీజ్ అండి. అయ్యో సంతోష్, ప్లీజ్, తను వచ్చేస్తుంది, ప్లీజ్ వెళ్ళిపోండి. తను నా ఫ్రెండ్ సంతోష్. ఓ, నీ ఫ్రెండా? కనుక నువ్వా? రా. ఏంటే మీ ఆయన ఎవరిని చూసి ఎవరనుకుంటున్నాడు? నేను ఈరోజు గోపితో యుఎస్ వెళ్ళిపోతున్నాను. నీ ఫైల్ ఇచ్చి వెళ్దామని వచ్చానే. సరే ఉండవే, కాఫీ తాగి వెళ్దు. లేట్ అవుతుంది, వెళ్తాను. సరే బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఎదిగోండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. మిస్టర్ శ్రీ. శ్రీనా?
నన్ను ఆట పట్టించింది నువ్వా? Idiot.